ఈరోజు మనం ఐరోపా తేనెటీగల బాక్సు ఏ విధంగా ఉంటుంది, దాంట్లో బీస్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, దాంట్లో ఉండే మనకి దేశవాళీ తేనెటీగలకి దీనికి ఉన్నటువంటి తేడా ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. ఇది ఐరోపా తేనెటీగల్లో ఫ్లేటర్ అండి. మనం వీక్లీ వన్స్ దీంట్లో ఫీడింగ్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఈ ఫీడింగ్ ఏ విధంగా ఇస్తాం ఏందనేది మీకు చూపిస్తాను. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ర్యాకులు చూసేటప్పటికి మనకి ఐరోపా తేనెటీగల్లో ఇదిగోండి క్వీన్ ఈ విధంగా ఉంటుంది. బాగా పొడవుగా చక్కగా మనం క్వీన్ చూడగలుగుతాం. మనకి క్వీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక దేశవాళీ తేనెటీగల్లో ఏ విధంగా అయితే డోన్లు ఉంటాయో దీనిలో కూడా డోన్లు అనేవి నల్లగా ఉండటం అనేది మనం చూస్తాం. ఐరోపా తేనెటీగల్లో షీట్లు అనేది ఈ విధంగా మనం చూసేవన్నీ కూడా ఐరోపా తేనెటీగల షీట్లు అండి. ఐరోపా తేనెటీగల బాక్స్ ఈ విధంగా ఉంటుందండి. దీనికి దేశవాళీ తేనెటీగలాగా షీటు చాలా స్పీడ్గా అల్లేటువంటి కెపాసిటీ ఉండదు. అందుకని వీటికి మనం ఫౌండేషన్ షీట్లని వీటికి ఫౌండేషన్ షీట్ వేసి దాంట్లో పెట్టడం వల్ల షీట్ అనేది చాలా త్వరగా అల్లటం జరిగిద్దండి. ఫౌండేషన్ షీట్ని బాక్స్కి ఏ విధంగా వేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫౌండేషన్ షీట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూస్తే ఫౌండేషన్ షీటు ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఖాళీ ర్యాక్ తీసుకొని ఖాళీ ర్యాక్లో తీగలు అటు ఇటు కరెక్ట్గా మధ్యలో కరెక్ట్గా సమానంగా పెట్టి ఈ విధంగా మనం సమానంగా పెడతాం. చేపెట్టాము. సమానంగా పెట్టిన తర్వాత ఈ విధంగా వేసిన తర్వాత ఫౌండేషన్ షీటు దీనికి వేసినటువంటి ఊడిపోకుండా వ్యాక్స్ అనేది మనం వేయటం జరుగుతుందండి.
మనం ఈ చెక్కకి ఎంటీ చెక్కకి ఫౌండేషన్ షీట్ అనేది అంటించడం అనేది జరిగింది. అంటించిన తర్వాత ఇలా పట్టుకున్నప్పుడు ఈ ఫౌండేషన్ షీట్ అనేది కింద పడకుండా ఉండాలి. మనకి కింద పడకుండా పైన కరెక్ట్గా ఉండటం కోసం మనం మన ఇంట్లో ఉన్నటువంటి క్యాండిల్ ద్వారా క్యాండిల్ని ముట్టించేసి ఫౌండేషన్ షీట్ అనేది అంటించడం జరిగింది. అంటించిన తర్వాత అటు నుంచి ఫ్లేటర్ పక్కనే ఒక షీట్ వదిలిపెట్టేసి రెండో షీట్లో మనం ఫౌండేషన్ షీట్ పెడతామండి. ఫౌండేషన్ షీట్ పెట్టేసి ఇవన్నీ కూడా దగ్గరికి లాగుతాం. దగ్గరికి లాగి గ్యాప్ లేకుండా ఇలా వేయటం, ఇలా పెడతామండి. ఇలా తీసిన తర్వాత ఇది మనకి బాటిల్లో గడిపినటువంటి ఫీడింగ్ అండి. ఈ ఫీడింగ్ అనేది కేజీ పంచదారకి కేజీ నీళ్లు పోస్తాం. కేజీ పంచదారకి కేజీ నీళ్లు పోసేసి బాగా షేక్ చేసిన తర్వాత ఫౌండేషన్ షీట్ వేసిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి ఫ్లేటర్లో ఆ ఫ్లేటర్ నిండుగా దీన్ని పోస్తాం. ఫ్లేటర్ నిండుగా ఈ ఫీడింగ్ ఎప్పుడైతే ఇస్తామో ఈ ఫీడింగ్ మొత్తం కూడా తీసుకొని వెళ్ళి ఆహారంగా తీసుకుంటాయి. తీసుకొని వ్యాక్స్ అనేది చక్కగా ఉత్పత్తి చేసేసి ఆ కొత్త ఫౌండేషన్ షీట్ మనం వేసినటువంటి ఫౌండేషన్ షీట్ ఆ పక్కన ఈ పక్కన హోల్స్ అని పెంచి అల్లటం జరుగుతుంది. అల్లిన తర్వాత క్వీన్ అనేది దాంట్లోకి వచ్చి గుడ్లు పెడతా ఉంటుందండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనికి మనకి దేశవాళీకి దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే తేడా, దేశవాళీలో తేనె అనేది సపరేట్గా పైన ఒక సూపర్లో ఉంటుంది. ఐరోపా కాడికి వచ్చేటప్పటికి తేనె అనేది సూపర్లో ఉండదండి. సూపర్లో ఉండకుండా పైన ఈ షీట్లలోనే పై ప్రాంతంలో తేనె అనేది స్టోర్ చేసేసి సీల్ వేయటం అనేది జరుగుతుంది. ఈ సీల్ వేయటం అనేటువంటి జరిగిన తర్వాత దాన్ని మనం దేశవాళీ తేనెటీగలు ఎలాగైతే ఎక్స్ట్రాక్టర్లో పెట్టేసి తేనె తీసామో దీంట్లో కూడా సేమ్ అదే పద్ధతిలో పైన ఉన్నటువంటి వాటిని సీల్ని కట్ చేసేసి మిషన్లో పెట్టి తిప్పడం వల్ల పై ప్రాంతంలో ఉన్నటువంటి తేనె మొత్తం కూడా బయటకు రావటం అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా ఐరోపా బీస్ కూడా మనం పెంపకానికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి కంపల్సరీగా మనం స్మోకర్ని కంపల్సరీ ఉపయోగించాలండి. స్మోకర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని లోపల మనం పట్ట ముక్క కానీ లేదంటే చిన్న కొబ్బరి పీసు కానీ పెట్టేసి ముట్టించేసి ఇలా నొక్కటం వల్ల ఈ ముందుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి పొగ అనేది బయటకు వస్తే ఆ పొగని ఇలా మనం పెట్టి ఇలా అంటం వల్ల ఆ ఈగలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవటం మనకి కుట్టేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. స్మోకర్ లేకుండా ఈ బీస్ దగ్గరికి పోవటం అనేది చాలా ప్రమాదకరం.